బాబు సార్ అంటే ఐటీ కంపెనీలు గుర్తొస్తాయి. కేసీఆర్ సార్ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన లీడర్ అని గర్వంగా చెప్తారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే జలయజ్ఞం, ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చిన మహానేతగా కొలుస్తుంటారు. మరి సీఎం రేవంత్ రెడ్డి అంటే ఏం చెప్తారు అని మంది ప్రశ్నలు వేస్తుంటే, ఇది సారు నా బ్రాండ్ అని పుష్పలెక్కనే ఇది సారు నా బ్రాండ్ అని ఎన్ను మీద చేతి ముద్రేసి చెప్తుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. రేపటి తరమోళ్లకు రేవంత్ సార్ పేరు చెప్తే ఏం యాదికి రావాలనుకుంటుండో సారే చెప్తుండు. చూద్దాం పారి. వెనకటి తరము ఇప్పటి తరం చదువుల గురువులంటే మహాత్మా జ్యోతిబా పూలే తాతను ఎట్లా యాద్ చేసుకుంటున్నామో, రేపటి తెలంగాణ తరం కూడా చదువుల ప్రదాత అంటే సీఎం రేవంత్ రెడ్డి సార్ పేరే యాదుంచుకోవాలనేటట్టు చేస్తున్నాడు కదా సారు. నిన్న హైదరాబాద్ శివారు పొంటున్న మంచిరేవుల కాడ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను షాల్ చేసిండు కదా ముఖ్యమంత్రి రేవంత్ సారు. ఇక ఆడైన మీటింగులో ఆ సార్ మనసులున్న మాట బయట పెట్టిండు. ఒక్కో సీఎంకు ఒక్కొక్క బ్రాండ్ ఉన్నది, మరి మీకేం బ్రాండ్ ఉన్నది సార్ అని ఏడిపోయినా అందరూ గుచ్చి అడుగుతున్నారట. ఇక వాళ్ళందరికీ ఈడికెళ్ళే జవాబు చెప్తున్నా, ఇదే నా బ్రాండు అని సార్ ఇవాళ అందరికీ తేట తెల్లని చేసిండు. ప్రతి ముఖ్యమంత్రికి ఒక బ్రాండ్ ఉన్నది. మీరు 16 నెలలైంది ముఖ్యమంత్రి అయ్యి, మీరు ఏ బ్రాండ్ క్రియేట్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. నేను చాలా సందర్భాలలో నవ్వి వదిలేసిన. మొట్టమొదటిసారి 2 రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీ రామారావు గారు ఐటీ కంపెనీలను, హైటెక్ సిటీని ఇవి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తాడని చెప్తారు. జలయజ్ఞం వ్యవసాయాన్ని ప్రాధాన్యతగా తీసుకొని ఉచిత కరెంటు నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు రైతుల సమస్యలను చర్చించినప్పుడు రైతు బాంధవుడుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. సరే, ఇంకొంతమంది కొన్ని రకాలుగా కొన్ని బ్రాండ్స్ క్లెయిమ్ చేస్తూ ఉంటారు ఉద్యమకారులమని. యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్. ఐ వాంటెడ్ టు క్రియేట్ అన్ బ్రాండ్ దట్ ఈస్ కాల్డ్ యంగ్ ఇండియా. అది ఇన్నరా రేవంత్ రెడ్డి సార్ బ్రాండ్ అంటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని రేపటి తరమోళ్ళు చెప్పుకునేటట్టు నేను పనిచేస్తున్నా అని చెప్పుకొచ్చాడు. ఇక స్కూల్కు రిబ్బన్ గుంజే కార్యం అయిపోయినాక ప్లే గ్రౌండ్లోకి పోయిండు. ఆడ పిల్లగాళ్ళు ఫుట్బాల్ ఆడేటందుకు తయారున్నది చూడంగానే సార్కు ప్రాణం ఆగలే. ఇక ముందే సార్కు ఫుట్బాల్ అంటే పుల్లు కాయిషాయే. ఇక ఆడ పిల్లగాళ్ళ లెక్కనే కలిసిపోయి బూట్లు పక్కకిడిచి పిల్లగాళ్ళతోటి మంచిగా ఫుట్బాల్ ఆడిండు సారు. పిల్లగాళ్ళతోటి గోలు కొట్టించిండు పో. మొత్తానికైతే ఇట్లా ఫుట్బాల్ గోలు కొట్టుడే కాదు, రేపు పెరిగి పెద్ద అయినాక యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో చదువుకొని పెద్ద కొలువులు సంపాదించి పెద్ద స్పోర్ట్స్ స్టార్లుగా తయారై సార్ అనుకున్న గోల్స్ కూడా నెరవేర్చాలి. సరేనా?